ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగణ, కిందటి క్లాసులో మనం 8వ శ్లోకం చెప్పి ఉన్నాము. ఇప్పుడు 7వ శ్లోకము 8వ శ్లోకం చదువుదాం. 9వ శ్లోకం చదివామా? చదివాం. సో 7, 8, 9 చదువుదాం. సరే, ఒకసారి రిపీట్. నేను చెప్పింది రిపీట్ చేయండి. సరే. తావత్ సత్యం జగద్భాతి తావత్ సత్యం జగద్భాతి సుప్తికారజతం యథా సుప్తికారజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. సర్వాధిష్టానమద్వయం. 8వ శ్లోకం. ఉపాదానేఖిలాధారే ఉపాదానేఖిలాధారే జగంతి పరమేశ్వరే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయాన్యాంతి సర్గస్థితిలయాన్యాంతి బుద్బుదానీవ వారిని బుద్బుదానీవ వారిణి సచ్చిదాత్మన్యనుస్యూతే సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః నిత్యే విష్ణు ప్రకల్పితాః వ్యక్తయో వివిధాః సర్వాః వ్యక్తయో వివిధా సర్వా హాటకే కటకాదివత్. ఆటకే కటకాదివత్. వ్యక్తయో వివిధాః సర్వాః విడదీసేటప్పుడు సర్వాః విసర్గం వస్తుంది. అవి కలిసిపోయినప్పుడు విసర్గం డ్రాప్ అవుతుంది. అందువలన నేను చదివేటప్పుడు స్పష్టంగా చదివాను, సర్వాహ అన్నాను. అది మీరు గమనించలేదు కొంతమంది, అందువలనే మరోసారి రిపీట్ చేస్తున్నాను. ఓకేనా? సచ్చిదాత్మన్యనుస్యూతే. సచ్చిదాత్మన్యనుస్యూతే. మీరు మరి వెంకటేశ్వర గారు ఒకసారి మళ్ళీ మీరు శ్రద్ధగా వినండి. సచ్చిదాత్మన్యనుస్యూతే. సచ్చిదాత్మన్య నుస్యూతే. సచ్చిదాత్మన్యనుస్యూతే సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః నిత్యే విష్ణు ప్రకల్పితాః వ్యక్తయో వివిధాః సర్వాః. వ్యక్తయో వివిధా సర్వాః. వివిధాస్ అంటే వివిధ తర్వాత విసర్గం ఉంది కదా, ఆ విసర్గ ప్లేసులో సకారం పలకాలి మీరు. అంటే ఎలా చదవాలి? వ్యక్తయో వివిధాః సర్వాః. వ్యక్తయో వివిధా సర్వాః. హాటకే కటకాదివత్. ఆటకే కటకాదివత్. మంచిది, బాగుంది. ఓకే, ఇప్పుడు మనము 8వ శ్లోకం కిందటిసారి అయ్యింది, అంతే కదా? అయితే కొంతమందికి ఆ పదాలు అలా విడివిడి ఉన్నాయి, మరి దాని యొక్క పూర్తిగా అర్థము, వాటి యొక్క అర్థము అవి ఎలా కలిపి ఒక వాక్యంగా ఎలా అర్థమవుతుందని డౌట్ రావచ్చు అని సంశయం మన మిత్రులకి. కాబట్టి ఇక్కడ ఎలా చెప్తున్నామంటే, సంస్కృతంలో విభక్తులు ఉంటాయి. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తెలుగులో కూడా ఉన్నాయి. వ్యాకరణం, మనందరికీ వ్యాకరణం మర్చిపోయాం, చిన్నప్పుడు చదువుకున్నాం. తెలుగులో మాట్లాడుకుంటాం కానీ వ్యాకరణం మనకు రాదు. అది పోతన శ్రీనాథ్ వాళ్ళకు వస్తే సరిపోతుంది, మనకి ఇంకా రాదు అది. వాళ్ళ పుస్తకాలు రాస్తారా, తెలుగు పుస్తకాలు చదివినా మనకి తెలుగు కూడా అర్థం కాదు. మీ అందరికీ తెలుసా, తెలుగు మనకు అర్థం కాదు. సంస్కృతము పోతన మాతృ భాగవతము తెలుగులో రాశారు,
ఆ తెలుగు ఆయన రాసిన తెలుగు మీరు చదివితే అర్థం కాదు. ఎందుకు? శాస్త్ర గ్రాంధికమైనటువంటి తెలుగు భాష మనకు లేదు. మన వాడుక తెలుగు భాష వేరు. తెలంగాణలో ఒక రకం మాట్లాడతాం, రాయలసీమలో ఇంకోలా మాట్లాడతారు, నెల్లూరు నుంచి గుంటూరు వరకు ఆంధ్ర వాళ్ళు అదొక రకము, అక్కడ నుండి శ్రీకాకుళం అంటే అదొక టైపు, విజయనగరము విశాఖపట్నము రాజమండ్రి ఇదొకటి. అంటే మన యొక్క తెలుగు భాషలోనే తెలుగు ప్రాంతాల్లోనే ఎంత వైవిధ్యం ఉన్నది. మీరు చూసుకుంటే ఎంత బహుమైనటువంటి ఆ యొక్క సంస్కృతి సంప్రదాయాలు వైవిధ్యము ఎంత ఉంటుందన్నమాట. అందుకే భారతదేశం అనేది ప్రపంచానికి ఒక మినీ ప్రపంచం లాంటిదండి భారతదేశం. కాబట్టి ఇక్కడ ఏంటంటే 8వ శ్లోకంలో ఏం చెప్పామంటే ఉపాధానే ఖిలాధారే పరమేశ్వరే. 3 ఒకే విభక్తులు ఉన్నాయి. సప్తమి అంటారు వాటికి. అంటే ఏంటి? ఉపాదానము ఏదైతే మెటీరియల్ కారణం కలిగి ఉన్నటువంటి పరమాత్మ, అఖిలం అంటే సృష్టిలో ఉన్నటువంటి సకల నామరూపాలకి ఆధారంగా ఉన్నటువంటి, అంటే సకల నామరూపాలకి ఉపాదానంగా ఆధారంగా ఉన్న పరమేశ్వరే అంటే పరమాత్మలో అని అర్థం. 3 కలిపి ఎలా ఉన్నది అక్కడ అర్థము? ఉపాదాన అంటే మొన్న ఏం చెప్పాను? మెటీరియల్ కాజ్ అంటే మనకి మ్యాటర్ ఉంటుంది కదా, అంటే ఆభరణాలకి నగలకి బంగారము ఉపాదాన కారణం. మరి దానికి ఆ యొక్క గోల్డ్ స్మిత్ ఉంటారు, బంగారు నగలు తయారు చేసేవాడు, వారు అనకూడదు, వారు నిమిత్త కారణం, ఇంటెలిజెన్స్ కాజ్ అంటారు. అలాగేనా? అదేవిధంగా ఈ యొక్క సృష్టి జగత్తుకి ఏదైతే ఉందో దీనికి మెటీరియల్ అంటే ఆ ధాతువు ఏదైతే మూల ధాతువు మెటీరియల్ కారణము, ఉపాదాన కారణము, మరియు మరి గోల్డ్ స్మిత్లో వేరే వ్యక్తి ఎక్కడో పైనుండి తయారు చేయట్లేదు సృష్టి, ఆయనే 2 అని చెప్పాము కిందటి క్లాస్లో మనం. దాని నిమిత్త కారణం మనకి ఉదాహరణ కూడా చెప్పాను నేను. ఏం చెప్పాను? సాలిపురుగు, దాన్ని ఓర్ణనాభి అంటారు. ఉపనిషత్తుల్లో వేదంలో వచ్చింది అది, ఆ ఉదాహరణ దృష్టాంతం. కాబట్టి ఆ పరమాత్మ ఏదైతే ఉందో మెటీరియల్ కారణం ఆయనే, సృష్టించినటువంటి నిమిత్త కారణం ఆయనే, 2 ఆయనే. అందుకే దాన్ని ఏమంటారు? అభిన్న. అంటే 2 వేరుగా లేదు కాబట్టి అభిన్న ఉపాదాన నిమిత్త కారణం బ్రహ్మ సృష్టికి కారణం. అర్థమైందా? ఈ సృష్టికి అభిన్న అంటే 2 కాదు, ఒక్కటే. ఏంటి? ఉపాదాన కారణం ఆయనే. ఆయనంటే ఆమె అందం, ఆయన అంటే ఎవరు మగోడు అనుకుంటాను మీరు. ఆమె అందం కొన్ని రోజులు, ఆ తర్వాత ఆమె లేదు ఆయన లేదు, శక్తి పరమాత్మ. ఓకే, అందువల్ల పరమాత్మకి ఆడవాళ్ళు మగవాళ్ళుగా పెట్టడం అనేది మనము ఈశ్వరునికి అవమానించినట్టు. భగవద్గీతలో ఈ విషయం చెప్పారు. మీరు భగవద్గీత కూడా స్టార్ట్ చేస్తాం, మీరు ఇది శ్రద్ధగా ఫాలో అయితే భగవద్గీతలో ఇది చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. 7వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలో. అంటే ఇది మనము పట్టించుకోవట్లేదు కదండి. గీత ఎవరు చదువుతున్నారు? ఇప్పుడు ఏదో అంతా కాలక్షేపం చేస్తున్నాము, తోరణాలు కట్టుకొని ఊగిపోయి భజనలు పెట్టుకొని మొత్తం అంగాములు, ఎంతమంది ఎంత ఖర్చు పెట్టామో, ఎంత విధంగా మనం జనాన్ని కూడబెట్టామో, టీవీల్లో పేపర్లో ప్రచారం. ఈ ప్రచారానికి బుద్ధి ఎప్పుడు ఉంటుందో యథార్థం ఉండదు అందులో. అంత అసత్యం, అంత కపటి, అంత దగ, వంచన, మోసం, అంత జటిలంతో కూడుకున్నది సమాజం. కాబట్టి ఈ సత్యం మనం గమనించాలి. సత్యాన్ని మనము ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ ఉన్న అసత్యాన్ని అంతా కూడా అసత్యము అని ఒప్పుకునే గుండె ధైర్యం మనలో ఉండాలి ఫస్ట్. అది అందరికి ఉండదు. అందుకే అందరికీ ఈ వేదాంత ఉపనిషత్తు బ్రహ్మ విద్య సత్యం తెలుసుకునే యోగ్యత లేదు అని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. మనుష్యానాం సహస్రేషం. అదే ఉపనిషత్తులో కూడా చెప్పారు, శ్రవణాయాపి బహుభిర్యోన లభ్య. వినడానికి అట ఎవరికి అసలు అవకాశం ఉండదట. ఈ తత్వం శృణ్వంతోపి ఎంవో బహవః ఎంవోన విద్యు అంటే తెలుసుకోవడానికి విన్నప్పుడు కూడా అర్థం కాదండి.
అది తెలుసుకొని చెప్పే వక్త అది ఆశ్చర్యం అంట. విని అర్థం చేసుకున్న వ్యక్తి ఇంకా ఆశ్చర్యం అంట. విని 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 ఏమీ అర్థం కాకుండా ఉంటుందంట, అది చాలా ఆశ్చర్యం అంట. ఇన్ని రకాలు చెప్పారు మరి. మీకు అర్థమవుతుంది కదా, అదేనమాట. కాబట్టి అందువలన ఈ రెండు కారణములు కూడా వేరు వేరు సృష్టికి కాదు, రెండు కూడా పరమాత్మ అయి ఉన్నది. ఆ పరమాత్మలో జగంతి అంటే మొత్తం ఎన్ని భువనాలు ఉన్నాయో, జగత్తు జగతి జగంతి అది బహువచనం అని అర్థం. జగత్తులు అని అర్థం అంటే ఏంటి, ఎన్నో లోకాలు అని అర్థం. మనకి 14 లోకాలు మనకి పురాణాలు చెప్తున్నారుగా. భూహు భూహ సుహ భూర్భువస్సువ మహాజన తప సత్యం పైన 6, కింద అతల వితల తల తల రసాతల మహాతల పాతాల కింద 7. ఇది ఒకటి ఎన్ని 14. చతుర్దశి భువనాన్ని అంటారు, అంటే 14 లోకములు. కొంతమంది 3 లోకాలు అంటారు, 3 లోకాలు అంటారు కదా, అలాగా. అంటే అన్ని లోకాలు కూడాను ఎలా ఉన్నాయి, సర్గస్థితి లయాన్యాంతి అంటే దాంట్లోనే ఆ పరమాత్మలోనే సృష్టిగా ప్రకటమవుతుంది. కొంత సమయం పాటు అలాగ కదులుతూ ఒక సినిమా తెరపై ఆడుతున్నట్టు అలా ఆడుతున్నది. ప్రతిరోజు మనకి రాత్రి పడుకునేటప్పుడు మన కలలో స్వప్నంలాగా ఉడుతుంది, కొంత సమయం పాటు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది, మనం లేస్తున్నాం కదా వేకింగ్ వ్యక్తి, ఆయనలోనే లయమైపోతుంది. అంటే స్వప్నానికి మీరు ఎలాగైతే పరమాత్మ, ఇప్పుడు మీరున్నారా, మీరు స్వప్న ప్రపంచానికి మీరు కారణమా కాదా? మీరు మెటీరియల్ కారణం మీరే, నిమిత్త కారణం మీరే, ఉపాదాన కారణం మీరే. ఇప్పుడు స్వప్నము మీరు రోజు నిర్మిస్తున్నారు కదా, మీరే నిర్మిస్తున్నారు, మీరు నిర్మాతలు. ఆ స్వప్నానికి ఎక్కడి నుంచి మెటీరియల్ అంత తీస్తున్నారు, ప్రోడక్ట్స్ ఎక్కడ నుంచి తీస్తున్నారు? ఆర్డిస్తున్నారా? చార్మినార్ నుంచి, సికింద్రాబాద్ నుండి, లేకపోతే అమెరికా న్యూయార్క్? లేదు. మన స్వప్న ప్రపంచానికి మనము రాత్రి పడుకునేటప్పుడు స్వప్న ప్రపంచం క్రియేట్ చేయడానికి ఆ మెటీరియల్ మనదే. అంటే ఇక్కడ ఉంది ఆ మెటీరియల్, ఎందులో ఉంది వాసన సంస్కార మెటీరియల్ తీసుకొని ఇతను ఉన్నాడు కదా, ఈ మనసు అనేవాడు వీడు క్రియేట్ చేస్తుంటే నేను డ్రీమర్ని, స్వప్నంలో మీరున్నారు కర్త అని అనుకుంటున్నాడు, స్వప్నంలో ఉన్నారు. అదేవిధంగా స్వప్న ప్రపంచానికి మనం ఎలాగైతే మనమే మెటీరియల్, మనమే నిమిత్త కారణం, మనమే ఇంటెలిజెన్స్ కారణం, రెండెలగో ఇప్పుడు ఈ మొత్తం పరమాత్మలో ఒక స్వప్నం లాంటిదన్నమాట ఈ జగత్తు. అంటే పరమాత్మయే ఈ స్వప్నానికి మెటీరియల్, పరమాత్మయే నిమిత్త కారణము, పరమాత్మలోనే సృష్టి స్వప్నంలాగా నడుస్తున్నది. అందువలన ఈ జగత్తు సత్యం 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 ఉన్నంత వరకు మనం స్వప్నంలో ఉండి మనం ప్రయత్నిస్తున్నట్టు, అది స్వప్నము వచ్చిపోతుంది అని ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఇప్పుడు స్వప్నం నుండి బయటికి రావాలి. ఇప్పుడు ఈ స్వప్నంలో, ఈ దీర్ఘ స్వప్నంలో మనం ఉన్నంత వరకు పరమాత్మ అని చెప్తే మీకు ఏం చెప్తున్నారు స్వామి అన్నట్టు ఉంటుంది. అందువలన నేనేమంటున్నానంటే మనం చూస్తున్నాము ఆభరణమే, కానీ అక్కడ ఆభరణం లేదు. నేను ఆభరణం లేదంటే మీరు కోప్పడతారు నా పైన. ఆభరణం పెట్టుకుని స్వామి ఆభరణం లేదంటే అక్కడ ఉన్నది బంగారమే అంటున్నాను నేను. మీరు ఆభరణాలు, నగలు, జుంకాలు, కాసులు, నెక్లెస్, జడుగుంటులు, తర్వాత ఈ చూడామని కర్ణాభరణం, నాసికాభరణం, వడ్డానం, ఇంత బరువు పెట్టుకుని నడవలేకపోతే చాలు వడ్డానం బరువు. కాబట్టి మీరు నగలన్నీ పేర్లు చెప్తున్నారు తప్ప అవి లేవు అంటున్నాను నేను. అది మీరేముంది, కేవలం బంగారం ఉన్నది అంటున్నాను. అదేవిధంగా మనము అక్కడ ఫ్యాను, బల్బు, ఫ్యాను, మైకు, హీటరు, కూలరు ఇవన్నీ కూడాను అన్నిట్లో అది వెలుతురు కరెంటు, తిరుగుతుంది ఫ్యాన్ కరెంటు అని అంటాను. వాస్తవానికి కరెంటులో వెలుతురు ఉందా? కరెంటులో గాలి ఉందా? కరెంటులో సౌండ్ ఉందా? ఏం లేదు. కరెంటు ఉంది. ఆ కరెంటు సమక్షంలో ఆ ఎక్విప్మెంట్లకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. అందువలన ఒకే ఆత్మ మీ హృదయములో ప్రకటమవుతుంటే ఈ చెవులు అనే ఒక బల్బు, ఈ ముక్క అనే ఒక ట్యూబ్లైటు, ఈ నోరు అనే ఒక ఫ్యాను, అర్థమవుతుందా?
ఇవి అనేక రకాల ఎక్విప్మెంట్లు వాటికి అనుగుణంగా ప్రకటమవుతున్నది. ఆ విధంగా సముద్రములో కెరటములు, అలలు, బుడగులు ఎలాగైతే ఆ యొక్క ప్రశాంతంగా ఉన్న సముద్రములో చిన్న కదలికి గాలివని వచ్చింది అనుకోండి, అప్పుడు అలలు కెరటలు వస్తాయి. అంటే ఏంటి? సముద్రం ఒకే సజాతీయంగా ఉన్నటువంటి నీటి నుండి అలలు అనేది క్రియేషన్ చేసే ఒక శక్తి పేరేంటి? బ్రహ్మాజీ. అంటే అలలు కెరటములు సృష్టి జరిగినప్పుడు దానికి ఏం పేరు వచ్చింది? బ్రహ్మ. మరి ఆ కెరటములు వచ్చి కొంత సమయం ఉంటాయి కదా, అప్పుడు ఆ కొంత సమయం ఉండడానికి ఎవరైతే రక్షణ కల్పిస్తున్నారో, పాలిస్తున్నారో దాని పేరు విష్ణు అని పేరు పెట్టారు. మళ్ళీ సముద్రంలోకే వెళ్ళిపోతున్నాయి. కలిసిపోవడానికి ఏ శక్తి అవసరము? దాని పేరు ఏం పేరు పెట్టే? పరమాత్మ పేరు శివ. ఇప్పుడు మనం ఏదైనా సరే కొన్ని క్రియేట్ చేసామనుకోండి, మీరు ఇప్పుడు ఏదైనా ఒకటి తయారు చేయడానికి మీకు జ్ఞానం అవసరం అవుతుంది. జ్ఞానం లేకుంటే ఎవరైనా చేయగలమా? చేయలేం కదా. అంటే రండి ప్రభు, అంటే మనం ఏదైనా క్రియేట్ చేయడానికి మనకి జ్ఞానం ఎలా అవసరమో ఆ జ్ఞానం అనేది క్రియేట్ చేసే వారి యొక్క శక్తి. ఆ శక్తి పేరేంటి? సరస్వతి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఈ పుస్తకము ఇలాగ ఎత్తాను ఈ చేతితో ఎత్తడానికి నాకు శక్తి అవసరమా లేదా? అంటే చెయ్యి వేరు, ఎత్తడానికి చెయ్యకున్న శక్తి ఒకటా? రెండు వేరా? చెయ్యి ఎత్తడానికి ఉండే శక్తి రెండు వేరా ఒకటా? దీన్ని బట్టి క్రియేట్ చేసే శక్తి, ఆ జ్ఞానము రెండు ఒకటని వేరు రెండు విభాగాల? రెండు ఒకటే. అంటే ఏదైతే సృష్టి క్రియేట్ చేయడానికి, తయారు చేయడానికి బ్రహ్మ అంటున్నామో, బ్రహ్మ యొక్క శక్తి అంటే ఈ యొక్క చేతికి ఉన్నటువంటి శక్తి టైపు, ఆ శక్తి పేరే వాగ్దేవి సరస్వతి. మనకు అర్థం అవ్వడాని కోసము బ్రహ్మ వేరు, సరస్వతి వేరు, ఇద్దరికి ఒక జెంట్లమ్యాన్కి ఒక లేడీ అండ్ జెంట్లమ్యాన్ ఇద్దరు పెట్టి పెళ్లి చేస్తే భార్యాభర్తలుగా రెండు కలవ పువ్వుల మీద ఇద్దరు కూర్చోబెడతాం పని పాట లేకుండా. వాళ్ళు అక్కడే ఉంటారు. పాప మా లోకంలో ఎవరు ఉండరు. ఇద్దరు అలాగ బోరుకుడు ఎంతవరకు ఉంటారు? అలాగా ఇద్దరు అలాగ ఉండడం తప్ప. అంటే ఇవన్నీ కూడాను మనకి ఒక ఆరంభ స్థితిలో ఒక ఉపాసన, ఏదో ఒక రూపంగా, ఏదో ఒకటి ఆధారంగా పట్టుకోవడానికి మహాత్ములు మనకి కల్పించినటువంటి ఒక ప్రక్రియ. మనం అక్కడే ఉండిపోయామనుకోండి, మన జ్ఞానం చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే జ్ఞానం అనంతం. ఎందుకు? మీ స్వరూపం అనంతం, ఆత్మ అనంతం, ఆత్మజ్ఞానం అనంతం. హరి అనంత, హరి కథ అనంత అంటారు, విన్నారా ఎప్పుడైనా? హరి ఆత్మ అనంతం. మరి ఆత్మ గురించి చెప్పి కథలు కూడా అనంతం ఉండాలి కదా. మరి హరి అనంతమైన హరి కథలో అదేనమాట. కాబట్టి అందుకే శంకరాచార్య ఏం చెప్పారంటే, ఒక సముద్రపు నీటిలోనూ నది నీటిలోనూ వస్తున్నట్టు బుడగ ఎలాంటిదో, ఈ పరమాత్మ అనే చైతన్య సాగరంలో ఈ ప్రపంచాలు, లోకాలు కూడా బుడగలతో సమానమండి అని చెప్పారు ఇక్కడ. ఉద్భుతాని ఇవ వారిని, నీటిలో వస్తున్నటువంటి కెరటములు బుడగలతో సమానము. పుడుతున్నాయి, ఉంటున్నాయి, లైన్ అయిపోయింది. శ్లోకం ఎంత బాగా చెప్పారు. అద్భుతమైనటువంటి తత్వాన్ని జగద్గురు ఆది శంకరాచార్య అద్భుతంగా ఒక ఉదాహరణతో మీకు చెప్పారు. మీరు నిజంగా దీన్ని పట్టుకుంటే ఎంత స్పష్టంగా ఉందమ్మా. అది శంకరాచార్య యొక్క గొప్పతనం. 9వ శ్లోకం. సచ్చిదాత్మన్యనుస్యూతే సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః. ఇప్పుడు మనము పరమేశ్వర అంటే పార్వతి పరమేశ్వరుని మీరేమనుకుంటారు? పార్వతీదేవి, పరమేశ్వర శివ అనుకుంటారు లేదా? అంటే పరమేశ్వర అంటే మీరు ఎక్కడ శివకు మట్టు పట్టుకొని ఏలాడుకుంటూ ఇంక శివే అనుకుంటారని శంకరాచార్యకి డౌట్ వచ్చింది.
అమ్మో వీళ్ళు శివాన్ని పట్టుకున్నట్టు ఉన్నారు పరమేశ్వరు అంటే, ఇంకెవరిని ఒప్పుకోరు వీళ్ళు అని ఇక్కడ విష్ణు అని అన్నారంటే ఇక్కడ ఈ శ్లోకంలో. అంటే పరమాత్మకి శివ, పరమాత్మకి ఇంకో పేరేంటి, ఇంకో పేరేంటి బ్రహ్మ, ఇంకో పేరేంటి గణేష్, ఇంకో పేరేంటి శక్తి, పార్వతి. అంటే మీరు అర్థమవుతుందా, సముద్రం నీరు ఒకటేనండి, ఆ నీటి నుండే బుడగలా కనిపిస్తే బుడగ అంటున్నారు, అలలా కనిపిస్తే అల అంటున్నారు, కెరటం వస్తే కెరటం. ఇంతకీ కెరటము అలా బుడగ అవేమి భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, తల్లి కూతుర్లా అంతా నీరేనా? చూసారా ఎంత అద్భుతం. అంటే మన అందరం కూడాను ఎన్ని సంబంధాలు, ఎన్ని రిలేషన్స్ ఉన్నాయో, ఎన్ని ఆకారాలు ఉన్నాయో, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి ఆకారం, ప్రతి వస్తువు, నామరూపులు అన్నీ కూడాను అన్నిట్లో పరమాత్మయే ఉన్నాడు. మీరు బంగారం షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో జోయాలుకాస్ అలాంటి షాపుల్లో మెరుస్తుంటాయి నగలు. ఎన్ని నగలు ఉన్న అన్నింటిలో కూడా ఉన్నది ఒకటేనండి, బంగారం. అలా యావత్ సృష్టి అంతా కూడాను సముద్రం నీరు ఆ యొక్క తడి చల్లదనంలాగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ లబ్డబ్ లబ్డబ్ వెనకున్నటువంటి ఆ స్ఫురణ అది పరమాత్మ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే నిత్యే. నిత్య అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఒక ఎటర్నల్ అన్నమాట. ఇంగ్లీష్లో ఏమంటారు? ఎటర్నల్ ప్రిన్సిపల్. అంటే వచ్చైపోయేది కాదండి, దాని నాశనం అసాధ్యం, అసంభవం, నాశనం లేదు, అన్డిస్ట్రక్టబుల్ అంటారు ఇంగ్లీష్లో. ఓకేనా? అంటే దాని డిస్ట్రక్షన్ అవ్వదు, ఎందుకది అది ఉంటుంది, ఎప్పుడు ఉండేదే. అందుకే సృష్టి లయమైనప్పుడు కూడాను ఆదిశేష అంటారు, విన్నారా? అంటే శేషంగా మిగిలిపోయినటువంటి ఆది. అందుకే ఆదిశేషుడి మీద విష్ణు పడుకుంటాడు, చూసారా? అది శేషంగా ఉండిపోద్ది, ప్రళయంలో కూడా అది పోదు, అది నిలబడి ఉంటుంది అన్నమాట. అర్థమైంది? ఆదిశేష. ఓకే, అందువలన నిత్యే విష్ణు. మీకు విష్ణు అంటే మన పురాణాల్లో చెప్తున్నటువంటి విష్ణు గొప్ప, శివుడు గొప్ప, ఇవన్నీ ఏం పరిస్థితి అండి అసలు? ఇవేం న్యాయమా? నెక్లెస్ గొప్ప, బ్రేస్లెట్ గొప్ప. ఏంటి గొప్ప ఏంటండి? రెండింటిలో ఉన్నది బంగారమేగా, ఒకటి గొప్ప ఒకటి తక్కువ ఉన్నది అందులో. మరి విష్ణు గొప్ప, శివ గొప్ప అంటే అంత తేడా ఉంది. అందుకే ఈ వేదాంతం అర్థం చేసుకోవడము ఇది ఒక ఆశ్చర్యం అన్నమాట, వండర్. మీరు నిజంగా ఏ యోగులు, ఋషులు ఆ యొక్క వారసత్వం నుంచి మనం అందిపుచ్చుకున్నటువంటి ఈ యొక్క మంచి వాసన, మన సంస్కారం ఉన్నది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య తత్వాన్ని శ్రవణం చేసే అవకాశం మనకు కలుగుతుంది. లేకపోతే రాదు. ఇంత కోట్ల మంది, 800 కోట్ల జనాభా ప్రపంచంలో ఉంటే ఎంతమంది తెలుసుకున్నారు చెప్పండి? ఎప్పుడు చూసినా బయటికి కనిపిస్తున్న నామరూపాలు అంటే పడుతున్నాంగా, నామరూపాలు క్షణికమేగా, అవి తాత్కాలికమేగా. ఎంతటి గొప్పటి రూపమైనా సరే అది ఉండదు. సపోజ్ శ్రీకృష్ణుడు యొక్క శరీరము శాశ్వతం అనుకుందాం, మరి ఇప్పుడు ఏది ఎక్కడ ఉంది? అంటే శ్రీకృష్ణుడు శరీరంకే శాశ్వతం కానప్పుడు మన శరీరం ఎందుకు శాశ్వతం అవుతుంది? అంటే ఈ సృష్టిలో ఏదైనా ఒక రూపం శాశ్వతం ఉంటుందా? ఇది ఉండదు. సపోజ్ 500 సంవత్సరాలు ఉందనుకుందాం, 501వ సంవత్సరం ఉంటే అవుట్, అవునా కదా? ఇప్పుడు 1000 సంవత్సరాల నుంచి ఏమవుద్దమ్మా? 1001కి అవుట్. అంటే ఇక్కడ ఎంత అనేది కాదు, అక్కడ అది శాశ్వతం కాదు, అంతే కదా? కాబట్టి నిత్య విష్ణు అంటే నిత్యంగా ఎటర్నల్గా ఉన్నటువంటి, వ్యాపించి ఉన్నటువంటి చైతన్యానికి ఏం పేరు? విష్ణు. వ్యాపకత్వాత్ విష్ణు. అర్థమవుతుందా? అంటే నేను అనే శుద్ధమైనటువంటి నేను, మనం మెడిటేషన్ చేసాం, అహమస్మి, నేను, ఆ స్ఫురణ మనం గుర్తించమన్నాం. నేన్ని మనము పరిశీలన చేసి విచారణ చేస్తే వాస్తవానికి కేవలమైన నేను ఏ విధంగా ఉంటుంది మీరు పరికల్పన చేయలేరు. ఎందుకు? దానికి ఆకారం లేదు, దాని పేరు లేదు, ఏమీ లేదు, వాసన లేవు, రంగు లేదు, రుచి లేదు, ఏమీ లేదు. తనకి నేను తర్వాత మీరు ఏమి యాడ్ చేసుకున్నా అది అసత్యం, మిథ్య, జూట. కాబట్టి శుద్ధమైన నేను, మీరు నేనంటున్నారు, ఆయన నేనంటున్నారు, ఈయన నేనంటున్నారు, అమ్మ నేనంటుంది, అయ్యగారు నేనంటున్నారు, నేనంటున్నాను.
అంటే యావత్తు సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి నేను అనే ఒక భావన కలిగి ఉన్నదే లేదా? ఈ నేను 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 నేననే కలిగి ఉన్న వ్యాపించి ఉన్నటువంటి ఈ నేనే విష్ణువు అంటే చూసారా, ప్రతి ఒక్కరిలో విష్ణువు ఎలా దాక్కున్నాడు. ఈజ్ హైడింగ్ బిహైండ్ యువర్ హార్ట్, యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ అవుట్ సైడ్. మనకి ఎప్పుడైతే దొరుకుతాడండి విష్ణు కదా? విష్ణు ఉన్నది మీ వెనక దాక్కున్నాడు, మీరు వెళ్తున్నది బయట. ఎంత విచిత్రం అంటే, అందుకే అక్కడ అన్నమయ్య అలసిపోయి అంతర్యామి అలసితువా సొలసితువా అన్నాడు. ఎందుకు అలసిపోయాడు అంటే అంతర్యామి లోపల ఉంది, ఆయన బయట వెతుకుతున్నాడు. అందుకే కస్తూరి జింక అంటారు, మస్క్ డీర్. తన ఉదరంలో కస్తూరి ఉంటుంది, మంచి సుగంధ వాసన వస్తుంది, కస్తూరి వాసన. బయట చూసుకుంటుంది పొరపాటు, ఇక్కడ చూస్తేగా తెలియడానికి, ఇక్కడ చూడదు, బయట వాసన అక్కడ అక్కడికి అక్కడ పరుగు తీస్తుంటుంది అన్నమాట. ఎప్పటికైనా కస్తూరి అది పట్టుకుంటుందా? పట్టుకో. ఒక ముసలమ్మ చిన్న పాకలో ఉంటూ ఒక చొక్కాకి బటన్స్ సూదితో ఎక్కిస్తున్నది. సూది పడిపోయి, చిన్న సూది దొరకట్లేదు, చీకటి కొంచెం ఎంత ఎదిగినా దొరకట్లేదు. ఇలా బయటికి వెళ్ళి చూసేసరికి అల్లంత దూరంలో ఒక చిన్న వీధి లైట్ ఉంది, వీధి బల్బు అక్కడ వెలుతురుగా ఉంది. అమ్మయ్య, అక్కడ వెలుతురు ఉందని అక్కడికి వెళ్ళి ఎదుగుతుంది సూది. ఏమి ఎదుగుతున్నారు? సూది. ముసలావిడ ఎదిగేటప్పుడు మనం అందరూ సాయం చేస్తామా లేదా? ఈ భారతీయ సనాతన ధర్మం అండి బాబు, ప్రతి వారికి పెద్దవాళ్ళు సాయం చేస్తుంటాం. సో మన అందరూ అమ్మగారు సాయం చేస్తున్నాం. ఏమిటి ఎందుకని అడగకుండా మళ్ళీ మన కావాలి అలాంటిది. అంటే ఎద్దు ప్రసవించింది, దూడ కడదాము, తాడు తీసుకురా అన్నాడు ఒకడు. పరిగెత్తలేడు తాడు తీసుకురాడు. ఎద్దు ఏంటి దూడ ఏంటి అని ఆలోచించే టైం లేదు మనకి, బిజీ ఉంటాం కదా మనం, చాలా బిజీ మనుషులం కాబట్టి ఎద్దు దూడ అని ఆలోచించిన టైం ఎక్కడిది? తాడుకి వెళ్ళిపోయాడు. కొంతమంది తాడు దొరికిందని, కొంత దొరకలేదని, కొంతమందికి ఏమి మనము బజార్కి వెళ్ళాలి, మనం తాడు తీసుకురావాలి ఎద్దుకి దూడ కట్టడానికి. సో ఇలాంటి గాబరలో ఇంతకీ ఆ పెద్దమ్మ ఏం పోగొట్టుకున్నదో అడగలేదంట. ఒక 20 మంది గుమిగూడారు వెతకడానికి. లాస్ట్ చివరికి మీలాంటి ఒక పెద్ద ఆయన వచ్చి ఆయనకి బోర్ కొట్టింది, ఏంటి ఇప్పటికీ జరగదు, ఇంటికి ఏమైంది నాకు తెలియదు అంటే నాకు తెలియదు. అలా అందరూ కనుక్కొని పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది. పంచాయతీ పెద్దమ్మ చెప్పింది, సూది పోయింది అన్నారు. ఎక్కడ పోయింది? అదిగో మా పాకలో పడిపోయింది అన్నారు. మరి ఎక్కడెందుకు ఎదుగుతున్నారమ్మా? అక్కడ వెలుతురు లేదు, చీకటి ఉంది, ఇక్కడ వెలుతురు ఉందని ఎదుగుతున్నారు. సరే, ఎంత బాగుంది. అదే మనం అలాగే చేస్తున్నాం. ఆ పెద్దమ్మ సూది బయట వెతుకుతుందంటే మనం నవ్వుతున్నాం. మన లోపల ఉన్నటువంటి విష్ణు ఉన్నాడు కదా, ఆయన విడిచిపెట్టి బయట వెతుకుతున్నాం. మనం నవ్వుకోవట్లేదు, మనము పెద్దమ్మతో పనే చేస్తున్నాం. కాకపోతే మనం ఏదో పెద్ద అంటే సోఫిస్టికేటెడ్గా మేము గొప్పవాళ్ళుగా పెద్ద మర్యాద రామన్నలాగా చేస్తున్నాం కాబట్టి మనం నవ్వుకోవట్లేదు. మనం పెద్దమ్మ పనే చేస్తున్నాం, పేదరాశి పెద్దమ్మ పని. అర్థమైంది కదా మీకు? అదనమాట. కాబట్టి ఈ నిత్యం అంటే ఎప్పుడూ ఉన్నటువంటి శాశ్వతంగా ఉన్నటువంటి సనాతనంగా ఉన్నటువంటి విష్ణులో ప్రకల్పిత, చూసారా? ప్రకల్పిత అంటే జస్ట్ ఊహ. ఏంటి ప్రకల్పిత? వ్యక్తయ వివిధ సర్వా అంటే సర్వ వివిధ వ్యక్తయ ప్రకల్పిత. ఎక్కడ? నిత్య విష్ణు, నిత్య నిరంతరంగా శాశ్వతంగా ఉన్న విష్ణు యందు, నిత్య విష్ణువు అంటే నిత్యంగా ఉన్నటువంటి విష్ణు యందు సర్వ వివిధ వ్యక్తయ, సర్వ అంటే అనేక భిన్న రకములైనటువంటి, బహు రకములైనటువంటి, వివిధమైనటువంటి, సర్వ రకాలైనటువంటి వ్యక్తయ. వ్యక్తి అంటే ఒక ఇండివిజువల్, ఒక ప్రాణి. వ్యక్తయ ప్రాణులు అని అర్థం. అర్థమవుతుందా? అంటే నిత్యము శాశ్వతంగా ఉన్నటువంటి ఆ విష్ణు యందు వివిధ సర్వాహ వ్యక్తయ అంటే అనేక రకములుగా ఉన్నటువంటి ఆ యొక్క పొదలు, తీగలు, లతలు, కీటకాలు, వైరస్, బ్యాక్టీరియా, పక్షులు, జంతువులు, మనుష్యులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సకలమైనటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాణులు, జీవరాశులు అన్నీ దేంటి ఎందు? విష్ణువు. ఎలాంటి విష్ణు? నిత్యము శాశ్వతంగా మారినటువంటి, మార్పు చేర్పులు లేనటువంటి ఆ విష్ణు యందు ప్రకల్పిత ఊహ
నిజం కాదు. ఈ ఊహ అంటే నిజమే అవుతుంది ఎప్పుడైనా. నేను స్వప్నంలో మొన్న నా కళ వచ్చింది. కళలో మేము అక్కడ బేగం బజార్లో పెద్ద సూపర్ మార్కెట్ మేము కొనుక్కున్నానట. ఉదయం వచ్చేసరికి బ్రష్ కూడా మనకి అక్కడికి వెళ్ళి అడిగితే ఇవ్వట్లేదు వాళ్ళు. నేను ఓనర్ని, అంత రాత్రి ఉదయానికి మళ్ళీ ఏమీ లేదు అక్కడ, కనీసం షాప్లో రానివ్వట్లేదు. నేను ఓనర్ని నా కళలో. అలా అన్నట్టు నా కళలో బేగం బజార్లో పెద్ద షాపింగ్ మాల్ నేను కల్పించాను, నిజం కాదు. అలాగా ఇప్పుడు ఈ విష్ణు యందు ఎలా కల్పించారు? మన ఈ మధ్యకాలంలో సినిమా థియేటర్లు ఉంటాయి. మనం సినిమా హాల్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఒక్కొక్క సీన్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఇలా డ్యాన్స్ చేస్తాడు, బాత్రూంలో బయట ఎక్కడో డ్యాన్స్ చేస్తుంది. ఆ ఒక వ్యక్తి కూడాను ఆ వెలుతురు ఏదైతే ప్రొజెక్టర్ నుంచి వస్తున్నటువంటి లైటు, ఆ మార్పులు, ఆ యొక్క మాడిఫికేషన్ వికారం, ఆ కాంతిలో ఆ లైట్లో ఏ వికారం జరుగుతుందో, ఒక 1000 మంది యుద్ధం జరుగుతుంది, ఫైటింగ్. ఆ 1000 మందిలో కూడా అదే లైట్ వికారం జరుగుతుంది. అంటే ఒకే లైట్లో మీరు 1000 మంది స్క్రీన్ మీద ఉన్నా, ఒక వ్యక్తి ఉన్నా కల్పితమేగా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పాత కాలంలో మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండేది. ఇప్పుడు అంత డెవలప్మెంట్ కాదు కదా. అప్పుడు డ్యాన్స్ అనేది ఏంటి? ఇద్దరు కలిపి డ్యాన్సులు ఏమి ఉండదు. ఈ చెరువు గొట్టు నుంచి ఒకరు వెళ్తుంటే ఆ చెరువు గొట్టు నుంచి ఒకరు వస్తారు అంతే, ఇద్దరు చెరువుకు కలుస్తారు అంతే. అలా డ్యాన్స్ అనమాట. ఇప్పుడేంటి, హీరో ఇటు పక్క, హీరోయిన్ ఇటు పక్క ఒక 100-200 మంది, 150 మంది మొత్తం డ్యాన్సర్లు, ఇటువైపు మొత్తం 300-400-500 డ్యాన్సర్లు నిండిపోద్దాను తెరంతా. వీళ్ళు అందులో కలిసిపోయారు అనుకోండి, ఈ హీరో కూడా కొట్టిపోతారు. అందువల్ల వీళ్ళు కొట్టుకుపోకూడదని వీళ్ళకి వేరే డ్రెస్సులు వేస్తే హైలైట్ అవుతారన్నమాట. అంతేనా? ఇప్పుడు మీరు చెప్పండి, సినిమా తెరపైన ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఉన్నటువంటి ఇద్దరు కలిసి ఆ గొట్టు మీద ఈ గొట్టు మీద తిరుక్కొని వచ్చి డ్యాన్స్లు వేసినా అదే కల్పితము. ఇప్పుడు ఒక హీరోయిన్ వైపు ఒక 200 మంది, హీరో వైపు 200 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? జనరల్గా మనం చూసామనుకోండి, ఒక హీరోయిన్ 200, 400 అంతే. 402 ఉన్నారా? ఎంతమంది ఇద్దరు ఉన్నారా? ఇప్పుడు ఏది కరెక్ట్? 2 కరెక్టా, 402 కరెక్టా? 2 కల్పితమేనండి. 2 కల్పితమే, అలా నిజం కాదు. ఒకటే లైట్ వికారం చెందుతుంది. మనం ఈ నెంబర్ చూసుకుంటాము. అందుకే ఒకరు కళలో ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు. ఇది కళ కోరిక అన్నాడంట. కోరిక అంటే ఆయన పాపం ఎప్పటి నుంచి ఆకలిపడి ఉన్నాడు. నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే 5 స్టార్ హోటల్కి భోజనం చేసిన కోరుకున్నాడు స్వప్నంలో. బయట లేచి చెప్తే, మరి కళలో 1000 రూపాయలు 1 కోటి రూపాయలు కోరుకోవచ్చు కదా అన్నాను. 1 కోటి రూపాయలు కోరుకున్నా, 1000 రూపాయలు కోరుకున్నా అది కళే కదా. కళలో ఫ్రీ కళ అయినప్పుడు ఎక్కువ కోరుకోవచ్చుగా. అలాగన్నట్టు ఇక్కడ ఎంత నెంబర్ ఉన్నది, తక్కువ ఎక్కువ అంత ఉత్తుత్తిది. ఉత్తుత్తి అంటారు, విన్నారా? ఉత్తుత్తి అంటారు అంటే కల్పితం అని అర్థం. అందువలన ఈ విష్ణువు నిత్యమైనటువంటి విష్ణు నిత్యం. దాని మీద మీరు ఏదైతే చూస్తున్నారో అది కల్పితం. అర్థమవుతుందా? అందువలన ఈ విష్ణు ఎలా కల్పించబడింది? మొత్తము బంగారం ఉన్నది ఒకటే, కానీ మనం ఎన్ని రకాలు కల్పిస్తున్నాం చెప్పండి? అనేక రకాలు కల్పిస్తున్నాం. మట్టి ఒక్కటే, కానీ మట్టిలో ఎన్ని కల్పిస్తున్నామండి? సాసర అంటారు, కప్పు అంటారు, జగ్గు అంటారు, జారు అంటారు, కొండ అంటారు, తెల్లకొండ, నల్లకొండ, ఎర్రకొండ, పచ్చకొండ. అర్థమవుతుందా? మన చిన్నప్పుడు పిల్లలకి బిస్కెట్స్ మనం కొనేవాళ్ళం. మనం అంగడికి వెళ్ళి ఒక బిస్కెట్ పైన సింహం ఉండేది, ఇంకో బిస్కెట్ పైన ఎలుక, ఇంకో బిస్కెట్ పైన పిల్లి ఉండేది. మేము ఆ బిస్కెట్లకి కొట్టుకునేవాళ్ళం, నాకు సింహం కావాలనేవాళ్ళు. ఇంతకీ ఈ సింహం బిస్కెట్, పులి బిస్కెట్, ఎలుక, పిల్లి, కుక్క ఇవన్నీ ఉన్నాయి కదా, నిజంగా వాటికి ఏమైనా అర్థం ఉందా, మీనింగ్ ఉందా? అవేమి నిజమా? అవి కల్పితమండి. ఉన్నది జస్ట్ బిస్కెట్ పౌడర్ అంతే. అందువలన ఈ ఎవరైతే పెద్దోళ్ళు అవుతారో వాళ్ళకి కొంచెం జ్ఞానం వస్తుంది. సరే నాకు ఎలుగు ఇచ్చా అంటే అలా ఆనందం. కానీ చిన్నపిల్లలు ఉంటారు చూడండి, నాకు సింహం కావాలంటే. అంటే దాని అర్థం ఏంటి? బిస్కెట్లో నిజంగా సింహం ఉన్నదని ఫీలింగ్, అది కల్పితమేగా, నిజం కాదు. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు ధనవంతులు, వీళ్ళు పేదవాళ్ళు, అది పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు నల్లటి వాళ్ళు, వీళ్ళు తెల్లటి వాళ్ళు, వాళ్ళు పసుపు రంగు, వీళ్ళు బ్రౌను, ఈ రకరకాలు. ఇవన్నీ మన ప్రాంతాలు. ఇప్పుడు మీరు రష్యా అటువైపు వెళ్ళారనుకోండి, తెల్లగా ఉంటారు,
చైనా జపాన్ వెళ్ళి అనుకోండి పసుపచ్చగా ఉంటారు, పసుపుగా ఉంటారు. మన ఆఫ్రికా వెళ్ళి అనుకో నల్లగా ఉంటారు, నీగ్రోగా. మరి భారతదేశంలో ఉన్నామనుకోండి మిక్సింగ్ ఉంటుంది, బ్రౌన్. మనం మిక్స్డ్ వెజిటబుల్స్ కర్రీ అంటారు చూడాలి, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ టైప్ అనమాట భారత్లో ఉన్న. కాబట్టి ఇదంతా కూడా కల్పిత వివిధాహ సర్వాహ. అంటే ఇంతకీ ఈ విష్ణువుడి అన్నీ అని చెప్పాం, ఈ విష్ణు యందు అని చెప్పాం, వ్యాపకత్వం విష్ణు అన్నాం కదా. ఇంతకీ విష్ణు యొక్క అసలైనటువంటి స్వరూపంగా ఆయన స్వరూపం ఏంటి, లక్షణం ఏంటి, అది చెప్పాలి ఇప్పుడు. అది పెద్ద పని. ఇంతవరకు అయితే మనం బాగా చెప్పాం, ఇంతవరకు మీకు నేను అన్నీ చెప్పా. ఎలా చెప్పాను? ఉపనిషత్తుల్లో బ్రహ్మ విద్యలు ఏం చెప్పారంటే వాచారంభనం వికారో నామధేయం మృత్తికిత్యేవ సత్యం అన్నారు. అంటే మనం వాక్కు ఈ శబ్దజాలము ఊరికే శబ్దాలు నేములో అక్షరాలన్నీ పేరు మార్చేయండి, లక్కీ నెంబర్, ఇవన్నీ ఉట్టి శబ్దాలే. అందులో తత్వము నిజము ఏముండదు. అంత జంతరమంతరగా బొమ్మలాడినట్టు ఆడుతున్నటువంటి డ్రామా నాటకం, జగత్ కల్పన. కాబట్టి ఈ యొక్క విష్ణు యందు ఏదైతే ఈ యొక్క బొమ్మలాట జరుగుతుందో, ప్రకల్పితం జరుగుతుందో, ఇంతకీ అది సచ్చిత్ ఆత్మ, సచ్చిదాత్మ. సత్తు చిత్తు ఆత్మ, ఆత్మని యాక్చువల్గా అక్కడ సచ్చిత్ ఆత్మనికి సచ్చిదాత్మని అంటే ఏంటి? సచ్చిదాత్మని విష్ణు అంటే విష్ణు అంటే ఏంటి? సచ్చిదాత్మ, ఆత్మ. ఆత్మ అంటే ఏం చెప్పారంటే ఏదైతే వ్యాపించి ఉన్నదో, నేను అంటున్నా కదా ప్రతిసారి నా యొక్క స్ఫురణ నేను ఉన్నాను అని. ప్రతి ఒక్కరూ నేను ఉన్నాను అనుకుంటారా? నాహమస్మి, నేను లేను అని ఎవరైనా ఇంతవరకు అనుకున్నారండి? నేను లేనని ఎవరైనా అనిపించిందా మనకి? అందువలన మనము ఎప్పుడు నేను అమరత్వంగా నాకు నాశనం లేదని మనకు ఆ యొక్క అంతరములో మనకు జ్ఞానం ఉన్నది కాబట్టే ఏ వ్యక్తి కూడా నేను చనిపోతానని సిద్ధపడ్డాడు. వాడు బెడ్ రెస్ట్ అయ్యి ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు కూడా నేను పోతానని ఎవడు ఒప్పుకుంటాడండి? ఎందుకు? వాళ్ళ అంతరంలో వాళ్ళు అమరులు, ఆత్మస్వరూపులు కాబట్టి శరీరమే వస్తుంది పోతుంది తప్ప శరీరంతో నేను మమేకం అయిపోయి ఉన్నాను కాబట్టి నేను చనిపోతానని భావన కలుగుతుంది. తప్పు. వాస్తవానికి నేను అనే ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు. కేవలము ఈ యొక్క ఈ శరీరం బాడీ ఏదైతే ఉందో అది చిరిగిన వస్త్రం తీసి నూతన వస్త్రం మళ్ళీ ఇక్కడ నుండి వచ్చి నూతన వస్త్రం తీసుకుంటే దాని నుండి మళ్ళీ ఓమే ప్రకాశిస్తుంది. ఇది బిఎంఐ చార్ట్ రోజు మీకు చెప్తాను, ఏదో ఒక టైం ఎట్టు వెళ్తుంది నా చెయ్యి ఆటోమేటిక్గా. మీరు అర్థం చేసుకోవాలి. మీకు దాంట్లో కూడా ఏమైనా అర్థం కాకపోతే నాకు అడగాలి స్పష్టంగా. ఎందుకంటే ఈ బోర్డు మనకి రెఫరెన్స్ అనమాట. మా గురు పరంపరలో వచ్చినటువంటి ఈ యొక్క బిఎంఐ చార్ట్ అంటారు. బిఎంఐ చార్ట్ అంటే మీరేదో ఈ మన ల్యాబుల్లో బిఎంఐ చార్ట్ కాదు ఇది. ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అంటే బుద్ధి. ఓకే. అందువలన ఈ యొక్క ఏదైతే ఆత్మ అంటున్నామో ఆత్మ అనేది యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాప్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావః ఆత్మేత్యేతి కీర్త్యతే. ఆత్మ అంటే ఏంటి? వ్యాపించి ఉంటుంది, అనంతంగా ఉంటుంది, మొత్తం దాని నుండి అన్ని పుడుతున్నాయి, దాని నుండి లయమవుతున్నాయి. అది నిత్య నిరంతరం కొనసాగుతూ సంతతగా ఉంటుంది. దాన్ని ఆత్మ అంటారు. అందుకే మీరు ఆత్మస్వరూపులను ఒక్కసారి ఒప్పుకొని అనుకోండి, మీ పని అయిపోయింది. ఎలాగైపోయింది? ఇక నాకు ఒంట్లో బాగోలేదంటే మీరు అబద్ధం. ఇది ఆత్మకు ఒంట్లో బాగుపడి ఉండవు. శరీరానికి మనసుకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అర్థం. అంటే శరీరానికి మనసుకి వస్తే ఏదో మెడిసిన్ వేద్దాం. దానికి జ్వరం వచ్చింది, జ్వరం అన్నం తిన్న మానండి, కొంచెం వేడి నీళ్ళు తాగండి, అసలు రెస్ట్ తీసుకోండి, బ్రెడ్ మిల్క్ తీసుకొని ఒక ట్యాబ్లెట్ పారాసిటమాల్ వేసుకోండి, నైట్ పూట వేసి పడుకోండి, ఉదయం సెట్ రైట్ అవుతుంది. అంటే ఆ శరీరానికి ఏదైనా అవసరమైతే దానికి ఇస్తాం మందో మాకో. అంతేగాని నేనే జ్వరం వచ్చాను అది తప్పు. ఎందుకు? మీరు శరీరం కాదు, మనసు కాదు, మీరు ఆత్మ. ఆత్మకి ఏమీ లేదు. ఆత్మ ఏంటి? దీనికి ఏమైనా ఉందండి? ఇక్కడ ఉన్నది ఎక్కడండి? శరీరంలో ఉంటుంది. లేకపోతే వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, నాకు దుఃఖంగా, నాకు ఒంట్లో బాగలేదు, నాకు మనసు బాగలేదు, ఇవన్నీ ఇక్కడ జరుగుతున్న నాటకాలన్నీ, డ్రామాలు. దీనికి ఏమైనా సంబంధం ఉందండి?
ఇప్పుడు బల్బు వెలుగుతుంది, మనం నవ్వినా, మనం ఏడ్చినా, మనం క్లాస్ చెప్తున్నా, మనం వింటున్నా, మనం ఆనందిస్తున్నా, లైట్కి ఏమైనా బాధపడతాడా? అమ్మయ్య ఎంత బాగుందో, ఇక్కడ కేక్ కట్ చేస్తున్నా, లైట్ ఏమైనా ఎప్పుడైనా డ్యాన్స్ చేసిందండి? సో సపోజ్ మనకి ఏమైనా ఫ్యాన్ ఆగిపోయి ఏదైనా ఇబ్బంది అయింది, లైట్ ఏమైనా ఏడుస్తుందా? ఈ లైట్ లాగా ప్రకాశిస్తున్నటువంటి ఈ చైతన్య ఆత్మ మీ హృదయానికి ప్రకాశం ఇస్తుంది, లబ్డబ్ కొట్టుకుంటుంది, మీ మనసుకి ప్రకాశం అందిస్తుంది, మన సంకల్పం చేస్తుంది, మీ బుద్ధికి, ఈ బుద్ధికి కూడా లైట్ ఇస్తుంది. ఇక్కడ నుంచి లైటు ఈ వాసనల ద్వారా శరీరానికి, ఇంద్రియంకి లైట్ వస్తుంది. ఈ వాసనల ద్వారా మనసు కూడా ప్రకాశాన్ని అందిస్తుంది, ఈ వాసనల ద్వారా బుద్ధికి ప్రకాశాన్ని అందిస్తుంది. సో ఇప్పుడు ఎలా చెప్పాలంటే వాటిని సచ్చిదాత్మ, ఆత్మ విష్ణువు, నిత్య విష్ణువు ఆత్మ టేకింగ్ బాడీ మైండ్ ఇంటలెక్ట్ అనే జాకెట్ అనే కాస్ట్యూమ్స్. మీరు సినిమా షూటింగ్ వాళ్ళు వాడతారు కాస్ట్యూమ్స్ డిజైనర్, కాస్ట్యూమ్స్ అంటారు, విన్నారా? అంటే ఈ సచ్చిదాత్మ విష్ణు పరమేశ్వర విష్ణు సచ్చిదాత్మ ఈ బాడీ మైండ్ ఇంటలెక్ట్ అంటే శరీర, ఇంద్రియములు, మనసు, బుద్ధి అనే కాస్ట్యూమ్స్ ధరించి ఈ ఆబ్జెక్టులు అంటే వస్తువులు, మనుషులు, అనేక సంబంధాలు, రిలేషన్స్, కార్లు, బంగళాలు, వెంచర్లు, డబ్బులు, నగలు, చుట్టాలు, బంధువులు, మిత్రులు, అమ్మ, నాన్న, పిల్లలు, మనవలు, మనవరాండ్రులు, ఇవన్నీ ఉన్నటువంటి ఈ వ్యక్తులు, ఎమోషన్లు, వాళ్ళు కలుగుతున్న ఎమోషన్లతో, వాళ్ళు కలుగుతున్నటువంటి ఆలోచనలు, వీటన్నిటితో మమేకమయ్యి స్వప్నములు మనం చూస్తున్నట్టే, అలలు, తరంగాలు, బుడగలు సముద్రంలో కనిపిస్తున్నట్టే అని ఏ విధంగా మనం తెలుసుకుంటున్నామో ఆ విధంగా మీరు తెలుసుకున్న రోజున మీరు సచ్చిదాత్మ నా ఆత్మస్వరూపం అని మీకు స్పష్టమవుతుంది. అంటే ఏమిటి? ఏదైతే జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఉంది, ఇవి లేనప్పుడు కూడాను ఓంకారంగా ఉందా లేదా? దాన్ని సత్ అంటారు. అంటే ఎప్పుడు కూడాను దాని ఉనికి నాశనం కాదు. అర్థమవుతుందమ్మా? ఆ ఉనికి, అందువలన దాన్ని సత్ అంటారు. సత్ అంటే సత్యము. త్రికాలే అపి అబాధిత్వం సత్యత్వం అంటే 3 కాలాల్లో కూడా, భూతకాలంలో ఉంది, వర్తమాన కాలం ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది, 3 కాలాలకి అతీతంగా ఉంటుంది. ఎవరుంటుంది? నిత్యము విష్ణు పరమేశ్వర సచ్చిత్ ఆత్మ, ఓంకారము, మీ ఆత్మ. మళ్ళీ మీరు బయట ఎదుగుతారని మీ ఆత్మ అంటాను అన్నమాట. అందువలన సచ్చిదాత్మే, అర్థమైందా? సో ఈ సచ్చిదాత్మ చిత్తు వచ్చింది, సచ్చిత్ కదా. చిత్ అంటే చైతన్యము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేను ఉన్నాను అనేది మనకు తెలుస్తుందో లేదా? ఎలా ఉన్నారని పక్కన పెట్టండి, నేను ఉన్నానని మాత్రం మనకి ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి అవగాహనకి ఎరుకలో ఉంటుంది, ఎరుక, తెలివి. నేను చైతన్యము, ఉన్నాను అనేది తెలుస్తుంది. ఉన్నాను అనేది ఉనికి, సత్తు. ఐ యామ్ ఇంగ్లీష్లో అంటారు, ఐ యామ్. ఐ అంటే చిత్తు, యామ్ అంటే సత్. హిందీలో మై హూ అంటాడు, మై హూ అంటే ఉన్నాను, మై అంటే నేను, అంటే మై అంటే చిత్తు, హూ అంటే సత్తు. మరి సంస్కృతంలో ఏమంటారు స్వామీజీ? ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి కదా. అహం అస్మి ఏంటంటారు? అహం అస్మి. అహం అంటే నేను, అస్మి అంటే ఉన్నాను, నేను ఉన్నాను. అహం అస్మి. అహం అంటే చైతన్యము, చిత్తు. అస్మి అంటే ఉన్నాను, సత్తు. అహమస్మి అంటే నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? అనంతంగా వ్యాపించి ఉన్నాను. ముందే చెప్పాను మీకు, నేను అనంతంగా వ్యాపించి ఉన్నాను. అనంతంగా వ్యాపించి ఉన్నదాన్ని ఏమంటారంటే బ్రహ్మ, విష్ణు. మొత్తం వ్యాపించి ఉన్నదాన్ని విష్ణు అని చెప్పానా? సో అహం అనంతంగా వ్యాపించి ఉన్నాను అంటే అర్థం ఏంటి? అహం విష్ణు అస్మి, అవునా కదా? అహం బ్రహ్మ అస్మి, అహం శివ అస్మి. అర్థమైందా? అంటే ఆత్మయే సృష్టి
అంటే సృష్టిని మనం దృష్టిలో ఉంచుకొని మనము మాట్లాడుతుంటే అహం బ్రహ్మాస్మి ఈ యొక్క స్థితిని ఊహించుకొని మనం తెలుసుకుంటుంటే అహం విష్ణు అస్మి. లయం చేసే ఆ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్థితిని దృష్టిలో పెట్టుకుంటే అహం శివ అస్మి. ఈ మూడు కూడాను సృష్టిపరంగా, స్థితిపరంగా, లయపరంగా మనము మూడు రూపాలని ఆపాదించాము. కానీ వాస్తవానికి మూడు కూడాను ఒక్కటే. దాన్నే అహం బ్రహ్మాస్మి. ఆ బ్రహ్మకి ఇంతకుముందు చెప్పిన బ్రహ్మకి తేడా ఉంది, మీరు చూసుకోవాలి. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ అంటే సృష్టికర్త అంటాం పురాణాల ప్రకారంగా, కానీ వాస్తవానికి ఆత్మ పేరు కూడా బ్రహ్మ. అప్పుడు ఆత్మ పేరు నిర్గుణ నిరాకార సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి నిర్విశేష నిష్క్రియ అయినటువంటి ఆ బ్రహ్మ అనే చైతన్యం నుండే బ్రహ్మ విష్ణు శివ అందరూ వచ్చారని అర్థం. ఆ బ్రహ్మ నేను అయి ఉన్నాను అంటే అహం బ్రహ్మాస్మి. ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మ పేరే శివ. మనం అనుకున్నట్టు త్రిశూలం శివ తర్వాత, అది తర్వాత చూద్దాం దాని సంగతి ఏంటో. ఆయన ఎక్కడున్నాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు తర్వాత చూడాలి. కానీ ఫస్ట్ మొట్టమొదటిసారి ఏంటంటే ఆ యొక్క శివకి మీ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి ఆ యొక్క శాంతి పేరు శివ. కాబట్టి శివ అహం అంటే ఆత్మక శివ అన్నాను అంటే శివ అహం రెండు కలిపితే సంస్కృతం ఏమవుతుందో తెలుసా? శివ అహం అక్కడ అవగ్ర వచ్చి అకారం డ్రాప్ అయిపోయి శివోహం. శివోహం అంటే ఇప్పుడు అర్థమైంది మీకు? శివోహం అంటే ఈ యొక్క శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది ఆత్మగా ప్రతి ప్రాణికి కలిపి వస్తున్నది. కాబట్టి ఆత్మలో అంటే హృదయంలోనే శాంత స్థితిలో ఉంటే దాని పేరు ప్రతి ప్రాణి యందు శివే ఉన్నది. కాబట్టి శివు నుండే సర్వ వ్యవహారం జరుగుతుంది. కాబట్టి శివుని ఆజ్ఞ లేనిది అక్కడి నుంచి వచ్చిందనమాట ఇది. కాబట్టి ఆ శివ నేను శివోహం. ఇప్పుడు శివోహం అంటే నా స్వరూపమే శివ అని తెలుసుకొని ఈ శివోహంకి మనం హార్మోనియం పెట్టుకొని తాళాలు వేసుకొని చిదానంద రూప శివోహం శివోహం ఊగేస్తుంటారు. ఇది శివోహం అంటే ఏంటి? ఏదో మంత్రం కాదయ్యా బాబు, తంత్రము కాదు, మంత్రం కాదు, యంత్రం కాదు. నువ్వు శివ, నేను శివ అని భయపడతాడు. అప్పుడు కాలు చేతులు వణుకుతుంది. అప్పుడు ఆల్రెడీ షేకింగ్. నేను శివ ఏంట్రా బాబు అని. నేను శివకుమార్ అయి ఉంటాను కానీ శివ కాదండి అంటాడు. శివకుమార్ అంటే ఒప్పుకుంటాడు. మళ్ళీ కుమారు శివయ్య అర్థమవుతుంది మీకు? కానీ వాస్తవమైనటువంటి శివన్నే మీరన్నే రూపాల గురించి మనం చెప్పట్లేదు. ఇక్కడ ఈ రూపాల గురించి మనం మాట్లాడట్లేదు, దీని గురించి మాట్లాడుతున్నాం. ఓంకారం. అందువలన ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. అందువలన ఆ ఓంకారం ఏదైతే ఉందో ఈ మనసు బుద్ధి ఎంత కలుషితమై ఉంటాయో ఈ యొక్క వాసనల ద్వారా ఈ ఓంకారాన్ని ఆత్మని తెలియనివ్వవు. అందువలన ఆత్మ తెలియకపోవడం వలన ఇవి కన్ఫ్యూజ్ అయిపోయి వీటిని తగులుకొని అంటిపెట్టుకొని ఈ ఆకారాలు నామరూపాలు బంధువులు రిలేషన్ నామరూపాలతోని బంగారం ఇల్లుకి కార్లకి బాగా అతుక్కుపోయి తగులుకొని ఉంటారు. కాబట్టి ఈ ఆత్మ తెలియకుండా సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటాం. కాబట్టి శోకము భయము దుఃఖాలు అనుభవిస్తాం కదా, దాన్ని బంధం అంటారు. ఈ బంధనం అనేది ఆత్మక మనసుక మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు బంధనం దేనికి? మనసుకేనా? ఇప్పుడు బంధనం మనసుకు అయినప్పుడు మరి మోక్షం దేనికి ఉంటుంది చెప్పండి? మనసుకే. ఎందుకంటే ఈ మనస్సు ఈ వాసనలతో ఈ యొక్క ఆయిల్ పట్టుకొని వాసనలు పట్టుకొని ఇందులో చరిస్తుంది, ఈ తిరుగుతుంది ఈ అడవిలో. ఈ శరీరం మనసు బుద్ధి ఈ వస్తువులు జగత్ నామరూపాలు అనే అడవిలో సంచరిస్తుంది మరిచిపోయి. ఏంటి? నా స్వరూపం ఓం అని మర్చిపోయి ఇక్కడ తిరుగుతుంది కదా. కాబట్టి ఈ బంధనంలో ఉన్న మనసుకి మోక్షం కావాలా? మరి ఆత్మకు మోక్షం కావాలా? మనసుకా? అందువలన మహాత్ములు ఋషులు ఏమన్నారంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. అంటే మనస్సుకే బంధనము కాబట్టి మనస్సుకే
మోక్షం కావాలి అంటే మరి నాకు బంధనము లేదు కాబట్టి నాకెందుకు మోక్షం? అందుకే ఆత్మకి నా బంధనము లేదు, మోక్షము లేదు, ఎప్పుడు సమానంగా ఉంటుందా లేదా? అందుకే శంకరాచార్య నిర్వాణ షట్కంలో దీనికి ఎటువంటి రూపాలు, ఎటువంటి సంకల్పాలు, వికల్పాలు, ఆలోచనలు, కోరికలు ఏమీ లేవు కదా, శుద్ధమైన చైతన్యం కదా. అంటే నిర్వికల్పం, ఎటువంటి వికల్పాలు లేవు. అహం నిర్వికల్పో నిరాకార రూప విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమత్వం న ముక్తి న బంధ చిదానంద రూప చిదానంద ఆత్మ సచ్చిదాత్మ. సచ్చిదాత్మన్న, చిదానందాత్మన్న, చిదానంద రూపన్న, శివన్న ఒక్కటే. చిదానంద రూప శివోహం శివోహం శివ అంటే అన్నీ లేని ఏకంగా సర్వ అశేష విశేష రహిత అవశిష్ట శేషంగా మిగిలిపోయి ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నేనై ఉన్నాను. ఆత్మనిష్టలో ఉండడం అంటే ఇంకా నిశ్శబ్దము. అక్కడ రెండో వ్యక్తి లేరు. తెలుసుకునేవాడు, తెలుసుకునేది కానీ, చూచేవాడు, చూడబడేది కానీ, వినేవాడు, వినబడేది కానీ ఏమీ లేవు. అంతా ఒక్కటే. సర్వం ఆత్మ ఏవ అభూత్ తత్కేనకం పశ్చేత్ కేనకం జిగ్రేత్ కేనకం అభివదేత్ కేనకం మన్వీత కేనకం విజానీయాత్ తత్ర కోమోహక శోక ఏకత్వం అని పశ్యత అంటారు ఉపనిషత్తుల్లో. అది ఏదో స్వామీజీ మంత్రం ఏదో చెప్పుకున్నట్టు ఆయనకు ఊహకు వచ్చింది అనుకోకండి. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే యమునా నది, గంగా నది, గోదావరి, కృష్ణ అన్నీ కూడా సముద్రంలో కలిసిపోయి ఒకే నీరైపోయినప్పుడు గంగ ఎక్కడ, యమున ఎక్కడ, గోదావరి, నర్మద, సింధు, కావేరి సముద్రాలు ఉన్నాయా? అంతేమైపోయింది, అంత ఒకటే నీరైపోయింది. ఇవన్నీ నామరూపాలన్నీ కూడా వాసనలో లయమైపోయి, వాసనలో కూడా చెల్లా చెదిరైపోయి మొత్తం దీనిలో కలిసిపోయినప్పుడు లాస్ట్కి ఏం మిగిలింది? ఆత్మ. అదే చిదానంద రూప శివ అహం శివోహం. ఇప్పుడు అర్థమైందమ్మా శివోహం అంటే ఏంటనేది? శివోహం అంటే శివయ్య గురించా మీ గురించా? శివయ్య గురించి తర్వాత. కాబట్టి ఈ సచ్చిదాత్మ ఇప్పుడు మనము చాలా వరకు చెప్పాం, కానీ అన్నిటికంటే ఒక గొప్ప ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనటువంటి గొప్ప పదం మిగిలి ఉంది ఇంకా. అనుస్యూతే. చూసారా? అనుస్యూతే, అనుస్యూతే అని ఉంది. అంటే అనుస్యూతే అంటే ఏంటంటే ఎప్పుడు కంటిన్యూగా వెంటపడి ఉండడాన్ని ఏమంటారు? అనుస్యూతం. అనుస్యూతం అర్థమవుతుందా? అంటే మనం పూసలు పెట్టుకుంటాం, పూసల వెనక దారం అనేది కంటిన్యూ కొనసాగుతుందా లేదా మీరు చెప్పండి. పూలమాల గుచ్చుతారు అమ్మగారికి, విష్ణు ఏదో గణేష్ విష్ణు ఇష్టదేవత, పువ్వులన్నీ అక్కడ ఇక్కడ అన్నీ ఏరుకొని పువ్వులు విరిచేసి, పువ్వులు లాగేసి, పీకేసి పువ్వులన్నీ తీసుకొచ్చి పూలమాల గుచ్చారు. వెనక దారం ఉంటుంది, దారం కనిపించదు. కానీ పువ్వులన్నిటికీ వెనక నుండి కొనసాగుతూ వెంటపడి ఉంటున్నది అంటే ఏంటది? ఆ దారము పువ్వులన్నింటినీ కలిపి ఉంచే అనుస్యూతంగా ఉన్నది అని అర్థం. మీకు అర్థమైందా? అనుస్యూతం అంటే ఏంటి అర్థమైందమ్మా? ఇప్పుడు రుద్రాక్షమాల ఉంది, దాని లోపల దారం ఉంది, ఆ రుద్రాక్ష బీడ్స్ ఉంటాయి, వాటన్నిటినీ కలుపుతూ వెంట అలాగా గుచ్చబడి అలాగా సూత్రే మణిగణ ఇవ. భగవద్గీతలో భగవాన్ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాహివ మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాహివ అన్నారు. అంటే సర్వం యావత్తు సృష్టి అంతా నాయందు అంటే ఏంటి? ఆత్మయందు. మీ శ్రీకృష్ణ అంతే ఆయన తీసుకెళ్ళి ఆ మురళి యందు, ఆ నెమలి పింఛమ యందు, వైజయంతి మాల యందు ఇవి పెట్టకండి. శ్రీకృష్ణ చెప్పింది ఏంటంటే ఓంకారము యందు ఓంకారమైన ఆత్మగా ఉన్నది కానీ నా యందు అన్నాడు ఆయన. ఎంత ధైర్యంగా అన్నాడు చూడండి. ఎంత ధైర్యం అండి ఆయనకి.
ఆయన ఏందంటున్నాడు అంటే అర్థం ఏంటంటే నా ఏందని మీరు అనుకోవాలని అన్నాడు పాపం అతను. ఆయన ఎంతో కక్కుర్తిపడి అన్నాడు మీకోసం. మనమేమి ఆయన ఏందని ఎదుగుతున్నాం, మనం శ్రీకృష్ణుడి ఏందని. తప్పు. అర్థమైందా? అవజానంతి మా మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంత మమ భూత మహేశ్వరం ఆయన అన్నాడు. అవజానంతి మా మూఢ, నన్ను ఆత్మస్వరూపంగా వాళ్ళ హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మగా నన్ను తెలుసుకోవట్లేదు. ఎప్పుడు చూసినా ఈ మురళి పట్టుకొని ఈ వెన్న దొంగ, ఈ చీరల దొంగ, ఈ యుద్ధ దొంగ, రణచోరు ఇలాంటి పట్టుకొని కథలు కట్టుకొని రాసలీలలో ఏవేవో కథలు చెప్పుకొని కాలక్షేపం చేసుకుంటున్నారు. నేను స్వయంగా వాళ్ళ హృదయం వెనక ప్రకాశిస్తున్నటువంటి ఆత్మగా ఉన్నాను అని తల జుట్టు పీక్కున్నాడు ఆయన. 2 సార్లు చెప్పాడు. చెప్పిందే ఇదే శ్లోకం 2 times. 9వ అధ్యాయంలోను 7వ అధ్యాయం గీతలో చెప్పారు. అంటే ఏంటి మరి ఇంతకీ నీ ఏంటి? నన్ను ఒక రూపానికి ఒక శరీరానికి పరిమితం చేసి నన్ను అల్పుడుగా చేసి నన్ను పరిచ్ఛిన్నుడుగా చేస్తున్నారు నా పేరు భక్తి పేరుతో అని అన్నాడు ఆయన. ఇంతకీ నీ స్వరూపం ఏంటి? నా స్వరూపము సకల ప్రాణుల యందు ఆత్మరూపంగా వ్యాపించి ఉన్నాను నేను అని ప్రకటించుకున్నాడు శ్రీకృష్ణ. అహం ఆత్మ, నేను ఆత్మ. ఏ గుడాకేశ, ఏ అర్జున, అహం ఆత్మ, నేను ఆత్మ అండి బాబు. నువ్వు నన్ను ఏదో కృష్ణ, రథసారథి, కేశవ, మాధవ, గోవింద నేను పేర్లు పెట్టి రూపానికి పరిమితి చేస్తావేంటి? నీకు ఎవడిచ్చాడు అధికారం? నేనేం అధికారం ఇవ్వలేదు. మరేంటి? నేను ఆత్మగా ఉన్నాను. అహం ఆత్మ గుడాకేశ, ఏ గుడాకేశ అర్జున, నేను ఆత్మయే బాబు. ఎక్కడున్నావు స్వామి? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత, సకల ప్రాణులు యందు నేనే ఉన్నా ఆత్మగా. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, అన్ని ప్రాణులు రూపాలు ఆకారాలు యందు సృష్టి అందు కూడాను నేను వ్యాపించి సమానంగా ఉన్నా. సదా మే సమత్వం నమోక్తేన బంధ, చెప్పామా? సదా ఎల్లప్పుడూ సమానంగా. ఎందుకు సమానంగా ఉంటుంది? మార్పు చేరుతుంది జరిగితేగా. అమ్మగారు సముద్రము మొత్తము నింపేయాలి, మొత్తము ఫ్లాట్స్ వచ్చేయాలనేసి 100 బకెట్ నీళ్ళు తీసుకెళ్లారు ఒక దేని మీద సముద్రంలో పోసారు. సముద్రం పొంగిపోయిందా? ఈ అమ్మగారు ఆ అమ్మగారు అంత చూద్దామని ఈ అమ్మగారు 150 బకెట్లు సముద్రం తిండిసారు నీరు. సముద్రం ఎంత ఇంకిపోయిందా? సముద్రం ఎప్పుడు సముద్రమే. అందువలన పరమాత్మలో మీరు ఎప్పుడు మార్పులు చేర్పులు చెయ్యలేరు చిట్టమ్మ. అంతకంటే అవకాశమే లేదు రామన్న. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ అనుస్యూతే కొనసాగుతుంది. అందుకే శ్రీకృష్ణ ఏమన్నారంటే ఈశ్వర సర్వభూతాన హృదయసార్జున తిష్టతి, మీ హృదయం యందే దాక్కుని ఉన్నటువంటి సకల ప్రాణుల్లో సర్వభూతములు యందు ఆ ఈశ్వరుడు ఉన్నాడయ్యే బాబు. ఈశ్వరుడు బయట వెతుకుతున్నారు. సరే, లోపల ఉన్నటువంటి పాలులోనే దాక్కుని ఉన్నటువంటి వెన్నని మీరు అంత తొందరగా తెలుసుకోపోయినప్పటికీ ఉన్నదనే జ్ఞానం వల్లే కదా మీరు తోడుపెట్టి దాన్ని కవంతో చిలుగుతున్నారు. అమ్మగారు మీకు పాలలో వెన్న కనిపించలేదు కదా, అసలు పాలలో వెన్న లేదు కాబట్టి లేదు అని పడేస్తున్నారా పాలు? మీరేమైనా ప్రయత్నిస్తున్నారా? ఎందుకు ప్రయత్నిస్తున్నారు? పాలలో వెన్న ఉన్నదనే జ్ఞానం మీకు ఉన్నది కాబట్టే కదా. మనలోనే పరమాత్మ ఉందంటే ఏ దేవుడు ఎక్కడ చూపెట్టు, పరమాత్మ ఎక్కడ నాలో చూపెట్టు అంటారు. నీలో ఉన్నానికి తెలియదురా బాబు, పాలలో వెన్నున్నా కనిపించదురా బాబు. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తాను మీకు. ఒక గ్లాస్తో నీళ్ళు తెచ్చాం. అమ్మగారు టాటా సాల్ట్ ఉప్పు తెచ్చాం, దాంట్లో వేసాం. వేస్తున్నప్పుడు ఉప్పు కనిపిస్తుంది నీటిలో, కరిగిపోయింది. అతను వచ్చి ఉప్పు నీటిలో ఉప్పు ఉంది, ఊరికా నీటిలో ఉప్పు ఏంటి కనిపించుతా? కనిపించట్లేదు. ఏం చేయాలి? ఒక చొక్కు తీసి నీటి చూడు ఎక్కడ వేసామనుకోండి, ఉప్పు ఉంది అంటాడా లేదా? అంటే నీటిలో ఉప్పు ఉందా లేదా తెలుసుకునే కన్నులు సరిపోవు అక్కడ. మరేం కావాలి? 4 అవసరం. అర్థమవుతుందా? అందువలన కన్నులతో వినలేము, చెవులతో చూడలేము. చెవులతో చూడలేము కాబట్టి అది లేదు అంటారు ఎవరైనా? ఏమంటారమ్మా మీరు? కన్నులతో నేను వినలేకంటే శబ్దమే రాలేదు అంటారు ఎవరైనా? కనులు వినడానికి పనికిరావండి. కనులు ఉన్నాయి కరెక్టే, కానీ వినడానికి పనికిరావు. కాబట్టి ఆత్మతత్వాన్ని పరమాత్మ నేనని తెలుసుకోవడానికి మీరు చూస్తున్న కనులు కానీ, వింటున్న చెవులు కానీ, వాసన చూస్తున్నటువంటి శ్వాస తీసుకుంటున్నటువంటి ఈ ముక్కు కానీ, రుచి వాక్కు మాట్లాడుతున్న నోరు కానీ, చర్మము కానీ, చూడండి ఇవేవైతే ఉన్నాయో ఈ ఆత్మని పరమాత్మని
దాని వెలుగులో ఇవి జస్ట్ పనిచేస్తున్నాయి. వీటి ద్వారా దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ బృహస్పతి బుద్ధిమానికి మనం ఏమనాలి చెప్పండి? ఇది పాసిబుల్ అండి? సాధ్యమా? కరెంటు అనుగ్రహం వలన బల్బు వెలుగుతుంది. బల్బు ఎప్పుడైనా కరెంటు తెలుసుకోగలుగుతుందా? అసాధ్యమండి. కాబట్టి ఈ అనుస్యూతే అంటే వెంటపడి కొనసాగుతూ ఉంటుంది, పట్టి వస్తుంది. దాన్ని అంతర్యామి అంటారు. మీకు అర్థమైందండి? అందువలన సర్వ సృష్టి అంతా ఏదై ఉన్నది? పరమాత్మ అంతర్యామిగా ఉన్నది. దీన్ని ఉపనిషత్తుల్లో అద్భుతంగా చెప్పారు. అద్భుతం. ఎంత అద్భుతం అంటే బృహదారణ్య ఉపనిషత్తులో, బృహదారణ్యక ఉపనిషత్తు, బృహత్ అంటే ద బిగ్ అని అర్థం, ఆరణ్యకం అంటే ద ఫారెస్ట్, నాలెడ్జ్ అంటే విజ్డమ్, ద బిగ్గెస్ట్, ద ఫారెస్ట్ ఆఫ్ విజ్డమ్ అని అర్థం బృహదారణ్యక ఉపనిషత్తు అంటే. ఆ బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి ఉద్దాలక అనే మహర్షి ప్రశ్న వేసినప్పుడు దాని సమాధానము పరమాత్మ ఎలా ఈ సృష్టి అంతని ఎలా పట్టి వస్తున్నాడు అని ప్రశ్న వేశాడు. అప్పుడు అంతర్యామిగా పట్టుకుని ఉన్నాడు, అంతర్యామిగా పట్టు ఉన్నాడు, ఎలాగ పట్టుకుని ఉన్నాడు చెప్పు అని ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు, నేను ఆ మంత్రం మీకు చెప్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది, దాని అర్థం కూడా చెప్తా. ఏం చెప్పాడంటే అంతర్యామి అంటే భజనలాగా, భజనలు నేనే చేస్తాను, బ్రహ్మాండమైన భజనలు మీకు చేయడానికి, కానీ ఈ తత్వం అనేది మీరు ఏదో ఎన్నో జన్మలను చేసుకున్న తపస్ఫలం, ఆ శ్రద్ధ భక్తి ఉన్నటువంటి మెటీరియల్ వల్లనే, ఎలాగైతే సిమెంటు కాంక్రీట్ ఇలాంటి మెటీరియల్ ఉంటే ఎలాగైతే బిల్డింగ్ నిలబడి ఉన్నదో, ఈరోజు మనం క్లాస్ చెప్తున్నామో ఆ తపస్సు అనే మెటీరియల్ మీకు ఉన్నది కాబట్టే మన చుట్టూ ఉన్నటువంటి ఆశ్రమాలు, మఠాలు, పీఠాధిపతుల్లో ఉన్నటువంటి ఎవరికి తెలియని, చదవని, చెప్పనటువంటి అద్భుతమైన బ్రహ్మ విద్య, ఆ బృహదారణ్యక ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి రహస్యమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని ఆ మహర్షులు సాక్షాత్తు దర్శించి చెప్పింది మీ ముందు వస్తున్నాను నేను. వారికి సాక్షిగా పెట్టి, పరమాత్మ సాక్షిగా పెట్టి చెప్తున్నా, నేనేం కాదు, నా బుద్ధి అంతా. కాబట్టి వాళ్ళే మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆత్మయే ఆత్మతో మాట్లాడుతున్నది. పలికిడిది భాగవతం, పలికించేవాడు రామభద్రుడని పోతన మహర్షులు చెప్పారు. కాబట్టి ఆయన్ని కూడా మనం స్మరించుకుంటూ ఆ మంత్రం ఏం చెప్పారు, ఆన్సర్ ఏంటంటే యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరో యమయతి ఏషతే ఆత్మ అంతర్యామి అమృత అని చెప్పారు. మరోసారి చెప్తాను, గుర్తుంచుకోండి. యః అంటే ఆత్మ ఓం పృథివ్యాం తిష్టన్, పృథివీ అందే ఉంది. ఎక్కడుంది? పృథివీ అంటే భూమి. అంతర్యామి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ప్రతి ఒక్కటి ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి తీసుకొని దానిలో అంతర్యామి ఎలా ఉంటుంది చెప్తున్నాడు. భూమి తీసుకుంటే ఫస్ట్ భూమండలం అంతా. అంతర్యామి ఆత్మ పృథివీ అందు ఉంది. పృథివ్యాం తిష్టన్ అంతా కూర్చున్నాం, పృథివీ మీద కూర్చుని ఉంది. ఎలా కూర్చుంది? పృథివ్యాం అంతరః, పృథివీ లోపల, దాని సారంగా, దాని ధాతువుగా, దాని యొక్క తత్వంగా ఉన్నది. యం పృథివీ నవేద. పాపము ఈ యొక్క భూమి పృథివీ దాన్ని తెలుసుకోలేదంట. పృథివీ అందే ఉంది, పృథివీ లోపల ఉంది, పృథివీ తత్వంగా ఉంది, పృథివీ భూమి దాన్ని తెలుసుకోలేకపోతుంది. ఇంకొకటి విచిత్రము, యస్య అంటే ఆత్మ, ఓంకారము, ఈ అంతర్యామి, దాని శరీరం ఏంటి? భూమే దానికి శరీరము. బల్బు ఏంటి? కరెంటుకే బల్బు శరీరం. బల్బు ఉంది కదా, బల్బు దేనికి శరీరము? కరెంటుకి. అర్థమవుతుంది మీకు? అంటే భూమి యందే ఉంది, భూమికి అంతరగా ఉంది, భూమి దాని గురించి తెలుసుకోలేదు. దాని శరీరం ఏంటి? భూమి. దానికి శరీరం ఎవరు? భూమే దానికి శరీరము. యః పృథివీం అంతరయమయతి అంటే భూమికి లోపల ఉంటూ భూమిని కంట్రోల్ చేస్తుందండి. ఎంత దారుణం కూడా చెప్పండి. మన ఇంట్లో అద్దెకుండి మనల్ని కంట్రోల్ చేస్తారండి. అలా ఉంది పరిస్థితి.
మీకు అర్థమైంది పరిస్థితి ఎలాగొచ్చింది? అంటే భూమిలోనే ఉంటూ భూమిని అణువణువు కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఆత్మ మనలో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఓకే, శరీరం ఇది. అంతర్యామి శరీరం యందే ఉంది. మొదటి సూత్రం, శరీరం అంతరహ, శరీరములో తత్వంగా అంతర్లోపల ఉంది. శరీరము ఆత్మను తెలుసుకోలేదు. ఆత్మకి శరీరమై ఉన్నది, ఉపాధిగా ఉన్నది. శరీరం లోపల ఉంటూ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. చూసారా? అది ఎవరు? మీరేనండి బాబు, నేను అనే ఆత్మ. మరి ఏంటి దాని పేరేంటి? అంతర్యామి. మరి అది ఎప్పుడు ఉంటుందా? అది అవినాశి, దానికి నాశనమే లేదు. అమృత. ఎంత అద్భుతంగా అంతర్యామి గురించి చెప్పారు. ఆ మంత్రాన్ని మీ ముందుంచి నేను ధన్యుడు, మీరు ధన్యులు. చాలా అద్భుతమైనటువంటి మంత్రం అంతర్యామి బ్రాహ్మణం. ఓకే, కాబట్టి అనుస్యూతంగా ఉన్నది. దీన్ని ఉపనిషత్తుల్లో చాలా బాగా చెప్పారు. ఏకోదేవ, ఒకటే ఆత్మ, ఒకటే ఓం. ఏకోదేవ సర్వభూతేషు కూడా, అన్ని ప్రాణుల్లో నిగూఢమైన మీ యొక్క హృదయ గుహలో, హృదయ గుహ, కేవ్ గుహ అంటారు తెలుసా? మహావతార్ బాబాజీ కేవ్ అంటారు, విన్నారు ఎవరైనా? మహావతార్ బాబాజీ గుహ, వశిష్ఠ గుహ, గణేష్ గుహ, వ్యాస గుహ ఉన్నాయి అక్కడ మన బద్రీనాథ్ వెళ్ళే ఏరియాలో. ఇవన్నీ గుహ అంటే కేవ్. ఈ హృదయ గుహ, మీ ఎక్కడో బయట గుహలు వెతుకుతున్నారు మీరు, ఎక్కడో గుహ ఉన్నది మనకి, గుహ, ఈ హృదయ గుహ. దాని లోపల ఏకహ, ఒకటే ఆత్మ. సకల ప్రాణులు హృదయ గుహల్లో ఉన్నది. అన్ని ప్రాణులు ఆకారాల్లో గుహల్లో ఉన్నది. ఏకహ దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి, ఆకాశం వలె మొత్తము బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నది. ఓకే, సర్వవ్యాపి సర్వభూత అంతర్యామిగా ఉన్నది. అంతరాత్మ, కర్మ అధ్యక్ష, సర్వభూతాది వాస. అన్ని ప్రాణుల్లో ఉంటూ వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలకి కర్మలకి సాక్షిగా, అధ్యక్ష స్థానంగా, అధిష్టానంగా ఉన్నది. ఓకే, అది కేవలం సాక్షిగా ఉన్నది. అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరు లేచి తన పనులు చేసుకుంటున్నారా? ఎవరు ఏ పనులు చేసి అందరూ ఒకలాంటి పని చేయాలని రూల్ లేదుగా. అందరూ సూర్యుని వెలుగులో చేసుకుంటున్నారు. సూర్యుడికి ఏమైనా అడుగుతున్న పర్మిషన్ ఎవరైనా అడిగారు? మీరు ఎవరైనా? నో. ఆయన సాక్షిగా పాపం వెళ్ళి మనకి ట్రాఫిక్ పోలీసులాగా అలా ఉంటే మన పని మనం చేసుకుంటున్నాం. ఈ ఆత్మ సాక్షిగా ప్రకాశిస్తుంటే ఇంద్రియములు, మనసు, బుద్ధి వాటి పని అవి చేసుకుంటున్నాయి. సాక్షి చైతన్య స్వరూప కేవల, ఎటువంటి లేనటువంటి కేవలం అవశిష్టంగా మెరుస్తున్న ప్రకాశిస్తున్నటువంటి ఆ జ్ఞాన చైతన్య స్వరూపము శుద్ధ బ్రహ్మ పరాత్మ రాముగా ప్రకాశిస్తుంది. ఆత్మరాముడిగా. ఆత్మ అంతర్యామి, ఆత్మ అమృత. అది నువ్వే అయి ఉన్నావు. అంటే నువ్వంటే, అది అంటే తత్ అంటారు. త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు. ఇప్పుడు ఏమైంది? తత్వం అసి, తత్వమసి. అది మీరేమనాలి? అహం బ్రహ్మాస్మి లేదా శివోహం అని మీరు అనాలి గట్టిగా. మీరు ధైర్యంగా అంగీకరించాలి, ఒప్పుకోవాలి. మీరు తత్వమసి అంటే, తత్వమసి ఎవరు? తత్వమసి వెనక్కి చూడకండి, ఎవరో తత్వమసి అని. మిమ్మల్ని నేను అంటాను తత్వమసి అని. అప్పుడు మీరేమనాలి? అహం బ్రహ్మాస్మి, ధైర్యంగా అనాలి. దిక్కులన్నీ పిక్కటిల్లేగా అహం బ్రహ్మాస్మి అని అనాలట. మనం పక్కనోడికి వినిపోయింది, దిక్కులన్నీ ఇప్పుడు పిక్కటిల్తే చెప్పండి. ఓకే, అందువలన ఈ యొక్క అనుస్యూతే అంటే ఈ సత్తు చెప్పాం, మనం చిత్తు చెప్పాం, ఆత్మ చెప్పాం, అనుసూతి చెప్పాము, నిత్య చెప్పాము, విష్ణువు చెప్పాము. అన్నీ కూడాను ఈ వివిధ రూపాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఈ యొక్క పరిచ్ఛిన్నమైనటువంటి ఉపాధులుగా, ప్రాణులుగా, భూతములుగా అన్నీ కల్పింపబడ్డాయి. సినిమా తెర మీద అనేక 200 డ్యాన్సర్లు అయితే, 2 డ్యాన్సర్లు అయితే కలుపుతాలేగా. ఈ విధంగా ఆ సచ్చిదాత్మ అనే ఒక తెర మీద ఈ యొక్క రోల్స్లు, క్యారెక్టర్స్ లాగా కల్పితమై ఉన్నాయి. సముద్ర నీటి మీద 100 బుడగలైనా 2 బుడగలైనా 2 కలుపుతాలేగా. స్వప్నంలో మీరేమో స్వప్నంలో ఆవిడేమో 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి మినిస్టర్ అయ్యారు స్వప్నంలో. ఇప్పుడు కౌన్సిలర్ని పోనీ అట్లీస్ట్ స్వప్నంలో నేను మినిస్టర్ని కదా,
పోనీ ఇప్పుడు నాకు కౌన్సిలర్ ఇవ్వండి, కౌన్సిలర్ ఏమో ఇంటికి వెళ్ళండి అంటారు. కౌన్సిల్ ఇస్తారంటే మీకేమైనా? స్వప్నంలో మినిస్టర్ మీరు మరి, అది కల్పితమేగా. అందువలన కల్పితంకి ఎప్పుడు కూడాను సత్యం కాదు. కాబట్టి మీరు స్వప్నమైనా సినిమా అయినా ఇప్పుడైనా కల్పితమే. అందుకే జగత కల్పన జీవ కల్పన మొత్తం కల్పన దీర్ఘ స్వప్న. సరిపోయిందా? దీర్ఘ స్వప్నం కాబట్టి మనకి సత్యం అనిపిస్తుంది. స్వప్నంలో ఉన్నంత వరకు సత్యం అనిపిస్తుంది. స్వప్నం నుంచి బయటకు వచ్చినప్పుడు స్వప్నము మాయ, మిథ్య, కల్పితం అంటాం. సో ఇక్కడ మనము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము, ఆడుతున్నాం, పాడుతున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, తిరుగుతున్నాం. ఓకే, పానీయంబులు త్రాగుచు కుడుచుచు హరినామ సంకీర్ణం చేయమంటారు జీవన భాగవతంలాగా. అదన్నట్టు మనం అన్నీ చేస్తూ ఎదురు గొంతులేస్తున్నాం. కావో పీవో మెర్రి మెర్రి మజాకోరో అంటారు. విన్నారా? కింద మీద రాల్ అండ్ రోప్ డాన్సులు, ప్రోగ్రాంలు, పబ్బులు, గబ్బులు, క్లబ్బులు ఉంటాయి కదా. ఇవన్నీ కూడాను అంత గంధర్వులు, దేవలోక కింపురుషులు, యక్షులు, గంధర్వులు. సినిమా వాళ్ళందరూ గంధర్వలోకం అనమాట. అందరు హీరోయిన్లు అందరూ అప్సరస్సులు అనమాట. అంత సినిమా ఫీల్డ్ అంత గంధర్వలోకం అనమాట. మనం ఏమనుకుంటాము, గంధర్వులు ఎక్కడో మేఘాలు ఉన్నారనుకోండి. లేదు, సినిమా వాళ్ళందరూ గంధర్వులే. మరి అప్సరస్సులు ఎక్కడ ఉన్నారు? దేవరాజు చుట్టూ ఈ హీరోయిన్లు అందరూ అప్సరస్సులుగా ఉన్నారు. ఇప్పుడు మన ముందు మనం ఎక్కడికో ఎతకాకెళ్ళి మన చుట్టూ మొత్తం అంత స్వర్గం ఉంది, నరకం ఉంది. అందుకే శంకరాచార్య ఏమంటాడంటే, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు మీరు ఎక్కడో వెతకక్కర్లే, మీ లోపలనే ఇంద్రియాలకు అధిష్టానంగా దేవతలు ఉన్నారు అని చెప్తాడు శంకరాచార్య. కన్నులకి అధిష్టానం ఎవరు? సూర్యుడు. చెవులకు అధిష్టాన దేవతలు ఎవరు? దిక్దేవతలు. నాసికారంధ్రములకి అశ్విని కుమారులు. ఈ వాక్కుకి అగ్నిదేవుడు. ఈ గాలి పీల్చుకున్నట్టుకి వాయుదేవుడు. మరి రసనము వరుణదేవుడు. పాదములకి విష్ణు. బాహుబలం ఇంద్ర. మరి మన బుద్ధి బృహస్పతి. మరి మనస్సు చంద్రమ. మరి మన చిత్తము విష్ణు. అహంకారం రుద్ర. అర్థమవుతుందా? అంటే మొత్తం దేవతలన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి? మనలో ఉంటే ఆధ్యాత్మిక దేవతలు, బయట ఉంటే బయట ఉన్న దేవతలు. కాబట్టి వాటి యొక్క ఒరిజినల్ డిఎన్ఏ ఎక్కడున్నది? వాటి యొక్క సర్టిఫికేట్లు, ఫోటోలన్నీ బయట ఉన్నాయి. అందుకే అంతర్యామిగా ఆత్మగా మీలో ఉన్నది. ఆ అంతర్యామి యొక్క ఫోటో అనేది తిరుపతిలో ఉన్నది. ఒరిజినల్ సర్టిఫికేట్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్ మీ ఇంటి దగ్గర ఉన్నది. 10 జిరాక్స్ కాపీలు ఇచ్చి 10 ఆఫీసులకు మీరు ఇచ్చారు. అవి జిరాక్స్ కాపీలు, కానీ అటెస్టేషన్ చేసినారు, మర్చిపోకండి. అంటే కొంత వాల్యూ ఉంది దానికి, అంతేనా కాదా? అటెస్టేషన్ చేసినది మన ఒరిజినల్ అయిపోద్ది. ఏంటి ఒరిజినల్ ఎక్కడ ఉంది? మీ ఇంటి ఫైల్లో ఉంది, అల్మారాలో. కాబట్టి అల్మారాలో ఒరిజినల్ వదిలేసి అటెస్టేషన్ చేసాము పెద్ద గజిటెడ్ ఆఫీసరు అని దానికి వాల్యూ ఇస్తారా? ఒరిజినల్కి ఇస్తారా? కాబట్టి మన పెద్ద టెంపుల్ కష్టము, కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ ఎంత కష్టపడి వెళ్ళామండి. మంచులింగం మా దురదృష్టవశాత్తు దొరికింది, లేకపోతే కరిగిపోద్ది. చాలామందికి వెళ్తారు అమర్నాథ్, వాళ్ళ కరిగిన లింగం దొరకదు. ఎందుకు? అది మంచులింగం. అమర్నాథ్ ఎంత కష్టం అనుకున్నారు? అంటే అమర్నాథ్ అనేది ఆత్మగా ఉన్నాడు, శాంతి శివగా. ఈ శివే అక్కడ చూస్తున్నాం. అందువలన అయితే మేము ఎక్కడ గుడ్లకి వెళ్ళక్కర్లేదు స్వామీజీ. వెళ్ళండి, దర్శించండి, ఆనందించండి, కానీ సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దు అంటున్నారు ఇక్కడ. మొత్తం ప్రకృతి అందరూ మన టూరిజం అంతా పోతుంది మీరు వెళ్ళడం మానేస్తలుగా. అందువల్ల టూరిజం పోతుంది. ఎంత ఇన్కమ్ లాస్ చెప్పండి? ఎంతమందికి ఉద్యోగాలు ఉండవు, ఎంతమంది దాని డబ్బులు అన్నీ మొత్తం ఫైపోతుంది. మొత్తం ఈ ఫైనాన్స్ శాఖ మినిస్టర్గా ఎవరు? నిర్మలా సీతారామన్ నుంచి ఇంటికి నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అనుకోవాలి ఆ అమ్మగారు. కాబట్టి ఆ అమ్మగారు అక్కడ చాలా 3 పువ్వులు 6 కాయలుగా ఆ డిపార్ట్మెంట్లో ఆవిడ ఉండాలంటే మీరు టూరిజం చేయండి అన్ని దేవాలయాలకి. ఇంకా నిజమైన పరమాత్మ మీలో ఉన్నాడని మర్చిపోవద్దు అంటున్నాడు శంకరాచార్య. అది గుర్తుంచుకోవాలి మనం, అంతేనా కాదా? మంచిది. కాబట్టి ఈవేళ ఈ యొక్క క్లాస్ని ఎక్కడితో ఆగుతాను. ఎందుకంటే మనం చెప్పుకుంటూ పోయిన మనకు టైం ఉండదు. ఎందుకు ఉండదు చెప్పండి? మనం దేశకాలంగా అతీతం ఆత్మస్వరూపులము. కాబట్టి మనం టైంతో పనిలే, కాకపోతే వ్యవహారికంగా కొంచెం పాటించాలి. అందువలన ఈవేళకి ఈ క్లాస్ ఎక్కడితో సమాప్తం చేస్తున్నాం, తప్పదు. అందువలన ఓం పూర్ణ
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.